జై వాసవి వైశ్యకుల మాదర్ సంఘం అక్క చెల్లవాళ్ళ అందరికీ శ్రీ రోజు శుభాకాంక్షలు. నేను వాణిబడినిక చంద్రకళ. ఈరోజు రాండ వండుతామా సిరుధాన్య స్పెషల్లో మనం కరుపు కౌని బియ్యము బీట్రూట్ చేరి పాయసం చేస్తామండి. దానికి పాలు, కరుపు కౌని బియ్యం, బీట్రూట్, బెల్లం, ఏలకపొడి అన్నీ ఎత్తి పెట్టుకున్నాయా. రాండి ఇప్పుడు చేస్తాము. ఒక బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి మనం ఎత్తుకొని ఉండే కరుపుకొని బియ్యం వేసి బాగా వేయించుకుంటామండి. కరుపుకొని బియ్యంలో నిండా సత్తుకలు ఉంది. మన ఒళ్ళుకు తేవైన ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అన్నీమే ఉంది అండి. మీరు అడికడి వంటలోక ఇది చేర్చుకోండి. పెరిగే బిడ్డలకు నిండా మంచిది అండి. చిన్న వయసు నుండి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ ఎత్తుకోవచ్చు. ఇది బొరుగుల్లాగా బాగా వేయించుకుంటామండి. ఈ బియ్యం వేయించేకి ముందు ఒక బట్టలు వేసి బాగా తొడిచేయండి. దాంట్లో ఉండే తూసి అన్ని బాగా తొడిచేసి మళ్ళీ దీన్ని నెయ్యి వేసి వేయించండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బియ్యంని ఒక కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. మనం ఎత్తుకొని ఉండే బీట్రూట్ దీంట్లో చేర్చుకుంటాం. ఈ బియ్యము బీట్రూట్ ఉడికేకి తగినంత నీళ్లు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్ వరకు ఇది బాగా ఉడకని. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేస్తాం. బాగా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో పాలు చేర్చుకుంటాం. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత పాలు చేర్చుకోండి. బీట్రూట్ కౌని బియ్యము కుక్కర్లో వేసి బాగా 5-6 విజిల్ వేస్తుందండి. బాగా ఉడికించి వచ్చును. కౌని బియ్యం నిండా ఫైబర్ ఉంటుంది. పాలు చేర్చి బాగా కలపట్టండి. ఇప్పుడు మనం తీపుకు తగినట్లు బెల్లం చేర్చుకుంటాము. బీట్రూట్ స్వీట్గా ఉంటుందండి. దానివల్ల మీరు బెల్లం చూసియే వేసుకోండి. ఫైనల్గా ఏలక పొడి వేసుకుంటాము. ఇప్పుడు సూపర్ అయిన హెల్తీ అయిన కలర్ఫుల్ అయిన బీట్రూట్ కరుపు కౌని పాయసం తయారైపోయిందండి. మీరు మీ ఇంట్లో చేసి చూసేసి ఎట్లా ఉంది అని చెప్పండి. ధన్యవాదములు.